ఎమ్మెల్యే గారు నాలుగు కృష్ణకుమార్ గారికి, ఇక్కడికి వచ్చిన వాలంటీర్లకు, మీడియా మిత్రులకు, వాలంటీర్ల పండుగ మేము చేసుకోవడం 4వసారి. దేశంలో ఎక్కడ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి ఒక పండగలాగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రంలోనే, అది మా జగన్ ప్రభుత్వంలోనే. ముఖ్యంగా నిన్న రాప్తాడులో జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ వినే ఉన్నారు, ఏం చెప్పాడో చూసారా? మాకైతే బడా భూస్వాములు ఎవరు లేరు, అందరూ పేదవాళ్లే మాకు సహాయంగా ఉన్నారు, నా స్టార్ క్యాంపెయిన్ అంతా నా వాలంటీర్లు అని చెప్పాడు. అది ఎంత గొప్ప విషయం ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను. అంటే మీ మీద, మీ భుజాల మీద, సన్నాల మీద రాష్ట్ర భవిష్యత్తు వేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ వాలంటీర్ల మీద స్టార్ క్యాంపులు చేశాడు. మీరందరూ దయవుంచి ప్రతి ఒక్కరూ ఈ రోజు నుంచి, క్షణం నుంచే ఒక సంకల్పంగా తీసుకొని ప్రతి ఇంటికి పోయి, నీవు తెలియని గడప లేదు, నీవు తెలియని ఇల్లు లేదు, మేము చేసే సంక్షేమ పథకాలు చెప్పండి, మా ప్రభుత్వం గురించి చెప్పండి, ఓట్లు వేయించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి చెప్పారు, 125 సార్లు బట్టలు నొక్కాను నేను విజయవాడలో, మీరందరూ పోయి ప్రతి ఇంటికి చెప్పండి అంటున్నారు. అది మమ్మల్ని అందరి మీద బాధ్యత చేశాడు. మేము చెప్పాల్సింది ఒకటే, అమ్మా మీ ఇంటికి ప్రతిదీ ఏదైనా వచ్చిందా లేదా, రెండు గుర్తులు ఇస్తారు ఫ్యాన్ మీద, 2 గుర్తులు ఫ్యాన్ మీద నొక్కి జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకుందాము అని ప్రతి గడపకి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఆలోచించండి, మీరే మీకు ఎంత మర్యాద ఇస్తున్నారు అందరూ కూడా, మా పార్టీ వాళ్ళు కానీ, మా ముఖ్యమంత్రి కానీ అందరూ కూడా. అదే పవన్ కళ్యాణ్ అయితే అనుచిత వ్యాఖ్యలు చేసి నిన్న కోర్టు పిలిపించింది, రా కోర్టుకి అని, అంటే మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన దానికి. అదే చంద్రబాబు నాయుడు అయితే 2 అడుగులు ముందేసి నేను వస్తే వాలంటరీ వ్యవస్థ తీసేస్తామన్నాడు. ఆలోచించండి అమ్మా. ఈ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాల్లో ఎన్నికల సంఘారామం మోగించారు. అందరూ ఎంతో మంది 2-3 పార్టీలు కలిసి ఒకటే యుద్ధానికి వస్తున్నారు. నేనొక్కడినే, నా సైన్యం, నా ప్రజలు, నా వాలంటీర్లు అని చెప్పి యుద్ధానికి సిద్ధమన్నాడు. ఈ రోజు నేను అంటున్నా మీ వాళ్ళందరినీ, మీరందరూ యుద్ధానికి సిద్ధమేనా? అందరూ సిద్ధమేనా? మీ కష్టం వృధా పోదు. మీరందరూ జాగ్రత్తగా ప్రతి ఇంటికి తిరిగి 2 ఓట్లేమని చెప్పండి. ఎంపీ గారికి 1, ఎమ్మెల్యే గారికి 1, 2 ఫ్యాన్ మీద వేయించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుందాం, మరలా ప్రసన్నబాబు గారిని ఎమ్మెల్యేగా చూసుకుందామని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం నమస్కరిస్తూ సెలవు చేసుకుంటున్నాను.